హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజీఎల్ అకాడమీ లెక్చర్ నంబర్ 9. ఈరోజు లెక్చర్లో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, వాటి యొక్క ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ పైన డిపెండ్ అవుతుంది. మనం ప్రీవియస్ క్లాస్లో పాయింట్ చార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేసాము. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అదే చార్జ్ కనుక మొత్తం బాడీలో డిస్ట్రిబ్యూట్ అయ్యింటి, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ చార్జెస్ లాగా వస్తుందా, రాకపోతే ఎలా వస్తుంది, అది ఎలా కనుక్కోవాలి దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్గా స్ట్రైట్ రాడ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ రాడ్ తీసుకున్నాం అనమాట. ఓకేనా, దీనిలో చార్జ్ ఫిల్ చేసాం. ఆ చార్జ్ ఎంత ఉందంటే క్యూ ఉంది. ద లెంత్ ఆఫ్ ద రాడ్ ఈస్ ఎల్. ఓకేనా, దీనికి దూరంగా ఒక పి అనే పాయింట్ తీసుకున్నాను. ఈ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పి. క్లియర్ స్టూడెంట్స్, ఎలా చేయొచ్చు? జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోండి అనగానే మనం ఏం చేస్తాం, ఈ ఈక్వల్స్ టు KQ/R². లేదా ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ ఇక్కడ నుంచి ఏ దూరంలో ఉన్నట్టు తీసుకుంటే, సార్ సింపుల్గా KQ/A² ఫార్ములా యూస్ చేయొచ్చు కదా అంటే అలా కుదరదు అన్నమాట. ఎందుకంటే దిస్ ఫార్ములా ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ పాయింట్ చార్జెస్. కేవలం పాయింట్ చార్జెస్కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది అన్నమాట ఈ ఫార్ములా. కానీ ఇది పాయింట్ చార్జ్ కాదు. ఓకేనా, బాడీ మొత్తంలో చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి ఆ ఫార్ములా వాడడానికి లేదు. ఇంకా నెక్స్ట్ మనం ఏ రకంగా ఆలోచించవచ్చు, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మన సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ ఉండేటట్టు కూడా సెంటర్ ఆఫ్ చార్జ్ అంటే అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దిస్, ఈ రాడ్ మొత్తం యూనిఫామ్గా ఉంటే మిడ్ పాయింట్ మొత్తం చార్జ్ ఉన్నట్టు ఊహించుకొని, ఓకేనా, ఇక్కడ నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ ఇక్కడ ఇది మొత్తం L అయితే L/2 KQ/A+L/2² ఫార్ములా యూస్ చేయొచ్చు కదా అంటే we don't have the concept such as center of charge. మనకు సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ ఉంది కానీ సెంటర్ ఆఫ్ చార్జ్ అనే కాన్సెప్ట్ అయితే లేదు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు తెలిసింది ఈ ఫార్ములా కాబట్టి దీన్ని యూస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఎలా సార్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పాయింట్ చార్జ్ని తీసుకుంటాను. ఎందుకంటే నా పాయింట్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందో ఫార్ములా తెలుసు కాబట్టి. క్లియరా? ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ తీసుకున్నాను. ఈ పాయింట్ చార్జ్ పి అనే పాయింట్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది. క్లియరా? ఇప్పుడు ఈ పాయింట్ చార్జ్ యొక్క లెంత్ ఎలా తీసుకున్నాను అంటే ఎక్స్ అనే డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి డిఎక్స్ అనే లెంత్ పాయింట్ చార్జ్ తీసుకున్నాను. ఓకేనా, డిఎక్స్ అనే లెంత్లో చార్జ్ డిక్యూ ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, క్యూ అనే చార్జ్ ఎల్ లెంత్లో ఉంది. ఓకేనా, కానీ డిఎక్స్ లెంత్లో ఎంత చార్జ్ ఉందంటే డిక్యూ ఉందన్నమాట. క్లియరా? అంటే మొత్తం లెంత్లో ఎంత చార్జ్ డిస్ట్రిబ్యూట్ అని దీన్నే మనం ఏమంటామంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటాం. క్లియరా? ఏ ఆబ్జెక్ట్ కైనా సరే మొత్తం లెంత్లో చార్జ్ ఇచ్చాడనుకోండి, పర్ యూనిట్ లెంత్ ఎంత చార్జ్ ఉందో చెప్పడాన్ని మనం ఏమంటామంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ, సింపుల్గా Q/L లాగా రాసుకోవచ్చు. ఓకేనా, ఈ లీనియర్ చార్జ్ డెన్సిటీని లాంబ్డాతో కూడా డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తాం? లాంబ్డా. ఇప్పుడు లాంబ్డా అంటే Q/L, దాన్నే dQ/dx లాగా కూడా మనం అనుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్? అదే లెంత్ అంటే ఇది 1 డైమెన్షనల్ కాబట్టి లెంత్ వచ్చింది అనమాట. ఒకవేళ సర్ఫేస్ ఏరియా అనుకోండి, చార్జ్ పర్ యూనిట్ ఏరియా, అప్పుడు దాని ఒక ఏరియాతో డివైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, డిక్యూ చార్జ్ వల్ల, డిక్యూ అయిన పాయింట్ చార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది, దానివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఏమనుకుందాం అంటే డిఈ అనుకుందాం. ఓకేనా, డి ఇప్పుడు నాకు ఏమవుతుంది, డి ఈక్వల్స్ టు ఇట్స్ ఏ పాయింట్ చార్జ్ డిస్కస్ చేసాము, ఏమవుతుంది KDQ/R². ఎంత దూరంలో ఉంది? ఎక్స్ అనే దూరంలో ఉంది కాబట్టి x².
ఓకేనా. ఇప్పుడు ఇవంతా కూడా నెంబర్ ఆఫ్ పాయింట్ చార్జెస్తో తయారైనట్టు ఊహించుకోవచ్చు కదా మనం. ఈ రాడ్ మొత్తం కూడా ఇలాంటి నెంబర్ ఆఫ్ పాయింట్ చార్జెస్తో తయారైనట్టు ఊహించుకోవచ్చు. ఈ ప్రతి ఒక్క పాయింట్ చార్జ్ అన్ని కలిస్తేనే మనకి ఏమైంది అంటే స్ట్రైట్ చార్జ్డ్ రాడ్ అని తయారైంది. ఓకేనా. ఇప్పుడు వీటన్నిటి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మనం యాడ్ చేస్తే మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ పీ దగ్గర వస్తుంది అన్నమాట. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఇంటిగ్రేషన్ చేస్తాను. కాబట్టి ఈ నెట్ కావాలంటే ఇంటిగ్రల్ డిఈ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంటిగ్రల్ కే డిక్యూ బై ఎక్స్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేయాలంటే చూడండి, ఏ దగ్గర నుంచి చార్జెస్ స్టార్ట్ అయ్యింది ఎక్కడ వరకు ఎండ్ అయింది ఏ ప్లస్ ఎల్ వరకు. కాబట్టి లోయర్ లిమిట్ ఏ తీసుకున్నాను, అప్పర్ లిమిట్ వచ్చి ఏ ప్లస్ ఎల్ తీసుకున్నాను. క్లియర్ స్టూడెంట్స్. అప్పుడు మొత్తం నాకేమొస్తుంది, ఈ నెట్ ఈక్వల్స్ టు కే ఇంటిగ్రల్ డిక్యూ బై ఎక్స్ స్క్వేర్. కే కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసాను, ఏ ప్లస్ ఎల్ ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, క్యూ బై ఎల్ వచ్చి డిక్యూ బై డిఎక్స్. ఓకేనా. ఇప్పుడు నాకు దీనిలో డిక్యూ కావాలనుకోండి, డిక్యూ నాకేమవుతుందంటే క్యూ బై ఎల్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. అదైతే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. మొత్తానికి నాకు ఈ నెట్ ఈక్వల్స్ టు కే ఇంటిగ్రల్ ఏ ప్లస్ ఎల్ డిక్యూ అంటే క్యూ బై ఎల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకేమవుతుంది, ఈ నెట్ కే క్యూ ఎల్ కూడా కాన్స్టెంట్, కే క్యూ బై ఎల్ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ డిఎక్స్. ఏ నుంచి ఏ ప్లస్ ఎల్ వరకు లిమిట్స్ అన్నమాట. ఓకేనా. 1/x స్క్వేర్ని సింపుల్గా నేను ఎక్స్ పవర్ -2 లా రాసుకుంటాను. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి అనమాట. సిని పక్కన పెట్టేయండి, ఏంటంటే ఇక్కడ మనము డెఫినెట్ లిమిట్స్ ఇచ్చాము కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ నెట్ ఈక్వల్స్ టు కే క్యూ బై ఎల్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ -2 అంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1 -2 ప్లస్ 1 వచ్చి ఏమవుతుంది -1 బై -2 ప్లస్ 1 వచ్చి -1 అవుతుంది అన్నమాట. మొత్తానికి నాకు ఏమొస్తుంది అంటే -1/x వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. వీటి యొక్క లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఏ నుంచి ఏ ప్లస్ ఎల్ వరకు. కాబట్టి ఈ నెట్ నాకేమవుతుందంటే మైనస్ బయటికి తీస్తే -కే క్యూ బై ఎల్. ఓకేనా. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాము. 1/x 1/a ప్లస్ ఎల్ -1/a. ఈ నెట్ ఈక్వల్స్ టు -కే క్యూ బై ఎల్ ఏ ప్లస్ ఎల్ ఇంటూ ఏ మైనస్ ఎల్. ఇక్కడ చూడండి, ఏ గెట్స్ క్యాన్సల్డ్. ఈ నెట్ ఈక్వల్స్ టు -కే క్యూ బై ఎల్ ఇంటూ -l బై ఏ ప్లస్ ఎల్ ఇంటూ ఏ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. మొత్తానికి నాకు ఈ నెట్ ఏమొస్తుందంటే KQL by L into A plus L into A. LL gets cancelled. E net equals to KQ by A into A plus L వస్తుంది అన్నమాట. అంటే ఒకవేళ నాకు స్ట్రైట్ రాడ్లో యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కనుక జరిగితే పాయింట్ P దగ్గర ఓకే విచ్ ఈజ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ ఏ, ఈ రాడ్ వల్ల నాకు ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ వస్తుందంటే KQ బై ఏ ఇంటూ ఏ ప్లస్ ఎల్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఆలోచించండి, ఈ పాయింట్ Pని చాలా ఎక్కువ దూరంలో తీసుకున్నాను అనుకోండి, సచ్ దట్ ఏ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఎల్. అప్పుడు ఎల్ని ఇగ్నోర్ చేయొచ్చా? అప్పుడు ఈ నెట్ ఏమవుతుంది KQ బై ఏ స్క్వేర్ అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే
అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ రాడ్ అనేది ఒక పాయింట్ ఛార్జ్ లెక్క వస్తాను మనం. అంటే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, ఏదైనా సరే, చార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగినా సరే చాలా ఎక్కువ దూరంగా ఉందనుకోండి, అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఒక పాయింట్ ఛార్జ్ ఎలా బిహేవ్ చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే స్ట్రైట్ రాడ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందో డిస్కస్ చేసాము. ఒకవేళ మనం రింగ్ తీసుకుంటే, ఓకేనా, ఇదే చార్జ్ స్ట్రైట్ కాకుండా రింగ్ షేప్ లో ఉండి దానిపైన చార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ రింగ్ గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్ స్టూడెంట్స్? యూనిఫామ్ రింగ్ అంటే ఏం లేదు, ఒక సర్క్యులర్ రింగ్ పైన చార్జ్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయితే దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఇప్పుడు యూనిఫామ్ రింగ్ గురించి మాట్లాడాం అనుకోండి, దీని యొక్క సెంట్రల్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. ఎందుకు సార్ 0 ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, చార్జ్ వచ్చి పైన డిస్ట్రిబ్యూట్ అయింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ DQ పార్ట్ ఆఫ్ చార్జ్ తీసుకున్నాను అనుకోండి, క్లియరా? ఇక్కడ DQ పార్ట్ ఆఫ్ చార్జ్ ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, DQ పార్ట్ ఆఫ్ చార్జ్ ఎంత చార్జ్ అవుతుంది, ఇక్కడ అంతే చార్జ్ ఉంటుంది. ఈ చార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటే ఈ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. రెండు కౌంటర్ అటాక్ అయిపోయి మొత్తానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. మీరు ఏ పార్ట్ అయినా తీసుకోండి, కౌంటర్ అటాక్ చేయడానికి ఆపోజిట్ పార్ట్ అని రెడీగా ఉంటుంది. దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద యూనిఫామ్ రింగ్ మొత్తానికి ఏమవుతుందంటే 0 అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మన క్వశ్చన్ అది కాదనమాట. ఒకవేళ ఇదే రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఇదే రింగ్ కి యాక్సిస్ ఉంటుంది కదా, దిస్ ఇస్ ద యాక్సిస్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రింగ్ యొక్క చార్జ్ వచ్చి Q, రేడియస్ వచ్చి R తీసుకున్నాం. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ రేడియస్ అంతా R, ఓకేనా. ఇది రింగ్, ఇది ఏమవుతుందంటే యాక్సిస్ అవుతుంది అన్నమాట, ఓకేనా. ఈ యాక్సిస్ పైన ఒక పాయింట్ తీసుకున్నాను, P అనే పాయింట్, విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ X ఫ్రమ్ ద సెంటర్. క్లియర్ స్టూడెంట్స్? సెంటర్ నుంచి X అనే డిస్టెన్స్ దగ్గర యాక్సిస్ పైన P అనే పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఎలా కనుక్కోవాలి చూడండి, సేమ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్కి మనం డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే, మళ్ళీ ఒక పార్ట్ ఆఫ్ రింగ్ని తీసుకుందాం, ఓకేనా. దీని యొక్క చార్జ్ ఎంత అంటే DQ, క్లియరా. ఇప్పుడు దీనివల్ల ఆటోమేటిక్గా ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ D అనుకోండి, D డ్యూ టు DQ ఏమవుతుంది, D పాయింట్ చార్జ్ కాబట్టి KdQ/R². ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, దిస్ ఈస్ X, దిస్ ఈస్ R అయితే √(x² + R²), ఓకేనా. KdQ/ డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి అక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయి X² + R² వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇది D, నాకు కావాల్సిన Dనా, ఈ పాయింట్ P దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందో కావాలి, క్లియరా. ఇప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కుంటా అంటే, ఇలాంటి DQ చార్జెస్ అన్ని చోట్ల మనం తీసుకొని వీటి యొక్క వెక్టార్ సమ్ చేసాం అనుకోండి, మనం ఇక్కడ ఈ నెట్ ఎంత వస్తుంది అన్నమాట. ఒక్కసారి కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించామనుకోండి, ఇందాకనే ఇది ఎందుకు చెప్పాననేసి మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ DQ ఉంది కదా, ఇక్కడ కూడా ఏముంటుంది, DQ చార్జ్ ఉంటుంది, ఓకేనా. దీనివల్ల కూడా ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది D,
ఓకేనా. ఇప్పుడు డి వచ్చి ఈ డైరెక్షన్స్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని కాంపోనెంట్స్ లా చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ టీటా, ఈ యాంగిల్ టీటా కాబట్టి ఈ యాంగిల్ కూడా టీటా అయితే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, టీటా అవుతుంది. క్లియరా. ఇప్పుడు ఈ డికి కాంపోనెంట్స్ చేశాను అనుకోండి, ఇదేమవుతుంది, డి కాస్ టీటా అవుతుంది. ఓకేనా. దీని యొక్క కాంపోనెంట్ కూడా మళ్ళీ నాకు ఏమవుతుందంటే డి కాస్ టీటా అవుతుంది. ఓకేనా. ఇది డి సైన్ టీటా, దీని యొక్క వర్టికల్ కాంపోనెంట్ కూడా నాకు డి సైన్ టీటా అవుతుంది. మొత్తాన్ని తీసుకున్నాను అనుకోండి, జస్ట్ దీనికి ఆపోజిట్ పార్ట్ డికి మాత్రమే తీసుకున్నాను. దీనివల్ల వచ్చిన డిఈలో డిఈ సైన్ టీటా కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ నెట్ అనేది కేవలం డిఈ కాస్ టీటా వల్ల మాత్రమే వస్తుంది. డిఈ కాస్ టీటా యొక్క ప్రతి ఒక్క డిక్యూ యొక్క కాంపోనెంట్స్, రింగ్ పైన తీసుకున్న ప్రతి ఒక్క డిక్యూ యొక్క డిఈ కాస్ టీటా కాంపోనెంట్స్ మాత్రమే యాడ్ అవుతాయి. కాబట్టి సింపుల్ గా ఈ నెట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ కాస్ టీటా. క్లియర్ స్టూడెంట్స్. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి చూడండి. మొత్తం చార్జ్ వచ్చి క్యూ కాబట్టి 0 నుంచి క్యూ వరకు తీసుకుంటాం. ఓకేనా. డిక్యూ అనే చార్జ్ మొత్తానికి తీసుకుంటున్నాం కాబట్టి 0 నుంచి క్యూ వరకు తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి, ఈ నెట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిఈ కాస్, డిఈ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాము, కే డిక్యూ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు కాస్ టీటా, ఇది టీటా యాంగిల్, కాస్ టీటా ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అంటే ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ కనుక్కున్నాను అనుకోండి, నాకు సింపుల్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ నెట్ వాల్యూ కావాలి, కే ఇంటిగ్రల్ 0 to q dq x by x square plus r square into root of x square plus r square నాకు ఏమవుతుంది, x square plus r square whole power 3/2 అవుతుంది అన్నమాట. క్లియర్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, ఈ నెట్ ఈక్వల్స్ టు x అనేది కాన్స్టెంట్, k అనేది కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 కూడా కాన్స్టెంట్. కాబట్టి దీని లోపల ఉండేది కేవలం డిక్యూ మాత్రమే. అన్నింటిని బయటికి లాగేద్దాం. ఓకేనా. కేఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటిగ్రల్ డిక్యూ, దీని యొక్క 0 నుంచి క్యూ వరకు లిమిట్స్. ఈ నెట్ ఈక్వల్స్ టు కేఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటిగ్రల్ డిక్యూ మనకి ఏమవుతుందంటే క్యూ అవుతుంది, క్యూ -0 లిమిట్స్ అప్లై చేసిన తర్వాత. కాబట్టి మొత్తం నాకు ఏమొస్తుందంటే క్యూ వస్తుంది. క్యూ నెట్ ఈక్వల్స్ టు కేక్యూఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. క్లియర్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్డ్ రింగ్ అట్ ద పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్. ఓకేనా. యాక్సిస్ మనం పాయింట్ తీసుకుంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందంటే ఇంత నుంచి వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని సింపుల్గా దాని ఒక మ్యాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయలేమా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాను అనుకోండి, అంటే ఈ పాయింట్ ఏమైంది, ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ వచ్చేసింది అనమాట. ఈ నెట్ ఎంత రావాలి, 0 రావాలి. చూడండి, ఈ నెట్ అప్పుడు నాకేమవుతుంది, సింపుల్గా ఎక్స్ వాల్యూ 0 అనేది సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి, మొత్తానికి ఈ నెట్ వాల్యూ 0 అయిపోతుంది. క్లియరా. అదే మనము దీని యొక్క ఈ పాయింట్ యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటూ దూరం తీసుకుని పోయినా అనుకోండి, అటు ఎక్స్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, అటు ఎక్స్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఏమవుతుంది చూడండి, ఆర్ వాల్యూస్ని ఇగ్నోర్ చేయొచ్చా. అప్పుడు మొత్తానికి ఈ నెట్ నాకు ఏమవుతుందంటే కేక్యూఎక్స్ బై ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఈ నెట్ నాకు మొత్తానికి ఏమైందిరా అంటే కే క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, కే క్యూబ్ బై ఎక్స్ వచ్చి ఇన్ఫినిటీ దగ్గర తీసుకొని, ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ, మొత్తానికి
జీరో అనేది వస్తుంది అనమాట. అంటే ఇన్ఫినిటీ దగ్గర కూడా నాకు ఈ నెట్ ఎంత వచ్చిందంటే జీరో. క్లియర్గా స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఎప్పుడైతే పొజిషన్ దూరంగా తీసుకుని వస్తున్నామో ఆ రింగ్ కూడా మనకి ఎలా బిహేవ్ చేస్తాం అంటే పాయింట్ చార్జ్ ఎలా బిహేవ్ చేస్తాం చూడండి. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడైతే అది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ చాలా దూరంగా తీసుకుని వస్తుంది దానివల్ల నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అయిపోతుంది అంటే జీరో అయిపోతుంది. ఓకేనా, సేమ్ ఇలాంటి కాన్సెప్టే మనం నిన్న పాయింట్ చార్జెస్ వల్ల చేసినప్పుడు మనకు వచ్చింది అనమాట. సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు అట్ జీరో పొజిషన్ దగ్గర కూడా జీరో వచ్చింది, ఇన్ఫైనైట్ పొజిషన్ దగ్గర కూడా మనకి ఎంత వచ్చింది జీరో వచ్చింది. అంటే మొత్తం జీరో అంటే జీరో కాదనమాట. మొత్తం జీరో అంటే ఈ ఫార్ములా మనకు వచ్చేది కాదు. అంటే ఈ నెట్ ఎక్కడో ఒక చోట మ్యాక్సిమం అవుతుంది. ఇది మినిమం వాల్యూస్ మనకు వచ్చింది అనమాట. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ కూడా కనుక్కుందాం. అది ఎక్కడ వస్తుందో ఒకసారి దీన్ని డిఫరెన్షియేట్ చేసి కనుక్కుందాం. ఫస్ట్ ఇది రాసుకుంటే అదే డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ మినిమం ఎంత వచ్చింది జీరో వచ్చింది. ఓకేనా, ఈ మ్యాక్స్ వాల్యూ కనుక్కొని గ్రాఫ్స్ రాచేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏమొచ్చింది మనకి KQX బై X² ప్లస్ R² హోల్ పవర్ 3/2 వచ్చింది అనమాట. ఓకేనా, ఏ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ వస్తుంది తెలియాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే పొజిషన్కి సంబంధించి డిఫరెన్షియేట్ చేద్దాం. d/dx ఈక్వల్స్ టు జీరో అవ్వాలన్నమాట. ఓకేనా, సింపుల్గా d/dx ఆఫ్ KQX బై X² ప్లస్ R² హోల్ పవర్ 3/2 ఈక్వల్స్ టు జీరో అవ్వాలి. ఓకేనా, ఎలా ఉంది d/dx ఆఫ్ u/v ఫామ్లో ఉంది v du/dx x² ప్లస్ R² హోల్ పవర్ 3/2 d/dx ఆఫ్ KQX v du/dx మైనస్ u KQX d/dx ఆఫ్ v అంటే x² ప్లస్ R² హోల్ పవర్ 3/2 బై v² అంటే x² ప్లస్ R² హోల్ పవర్ 3/2 ఈక్వల్స్ టు జీరో. ఓకే సార్ చూడండి, x² ప్లస్ R² హోల్ పవర్ 3/2 d/dx ఆఫ్ KQX ఏమవుతుందంటే KQ అవుతుంది మైనస్ KQX d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఉంది n ఇంటూ x పవర్ n మైనస్ 1 3/2 మైనస్ 1 వచ్చి 1/2. మళ్ళీ మనం ఏం చేయాలి d/dx ఆఫ్ x² ప్లస్ R² చేయాలన్నమాట. ఇది మొత్తం ఈక్వల్స్ టు జీరో. ఇది అటుపక్క వెళ్ళిపోతుంది, అది జీరో అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. చూడండి x² ప్లస్ R² హోల్ పవర్ 3/2 ఇంటూ KQ దీని అనుకో పంపించేద్దాం ఈక్వల్స్ టు 3/2 KQX ఇంటూ x² ప్లస్ R² హోల్ పవర్ 1/2 d/dx ఆఫ్ x² వచ్చి 2x అవుతుంది అన్నమాట. క్లియర్? ఇక్కడ చూడండి 2 గెట్స్ క్యాన్సల్డ్ d/dx ఆఫ్ R² జీరో కాబట్టి నేను చెప్పడం లేదు. ఓకే చూడండి 2 గెట్స్ క్యాన్సల్డ్, ఇక్కడ KQ కూడా KQ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏముంది దీని ఇంటిపై పంపించేద్దాం. ఓకేనా, x² ప్లస్ R² హోల్ పవర్ 3/2 బై x² ప్లస్ R² హోల్ పవర్ 1/2 ఈక్వల్స్ టు మనకు మొత్తానికి ఎంత వస్తుంది అంటే 3x ఇంటూ x వచ్చి 3x² వస్తుంది. a పవర్ m బై a పవర్ n a పవర్ m మైనస్ n అంటే 3/2 మైనస్ 1/2 అంటే 2/2 2/2 వాల్యూ 1 కాబట్టి x² ప్లస్ R² అలాగే వస్తున్నాను. అంటే x² ప్లస్ R² ఈక్వల్స్ టు 3x². క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఏమవుతుంది 2x² ఈక్వల్స్ టు R², x² ఈక్వల్స్ టు R² బై 2, x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ r/√2. క్లియర్ స్టూడెంట్? అంటే
ఎక్స్ వాల్యూ వచ్చి r/√2 ఉన్నప్పుడు ఈ మ్యాక్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఒకవేళ గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి, ఓకేనా. ఇక్కడ ఈ యాజ్ ఎ పొజిషన్ ఆఫ్ ఎక్స్, ఓకేనా. ఈకి ఎక్స్ గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి, ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఈ ఈక్వల్స్ టు 0, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఈ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈక్వల్స్ టు r/√2 అయితే ఈ అనేది మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి సింపుల్గా ఎక్స్ 0 0, ఓకేనా. r/√2 దగ్గర మ్యాక్సిమం అయింది, మళ్ళీ ఇన్ఫినిటీ దగ్గర పోయే కొద్దీ 0 అయిపోయింది. అంటే ఈ పొజిషన్ దగ్గర మనకి ఈ వాల్యూ అనేది మ్యాక్సిమం వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ మ్యాక్స్ వాల్యూ కావాలనుకుంటే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట, అది కూడా చేద్దాం, ఓకేనా. సేమ్ అదే విధంగా ఎక్స్ వాల్యూ -r/√2 దగ్గర కూడా, ఓకేనా. అంటే లెఫ్ట్ సైడ్ కూడా, అంటే ఇది మనం రింగ్ తీసుకుంటే r/√2 దగ్గర ఈ వాల్యూ అనేది మ్యాక్సిమంగా ఉంది. సేమ్ అదే విధంగా -r/√2 దగ్గర కూడా ఇక్కడ కూడా ఈ కాస్ట్ థీటా కాంపోనెంట్స్ వచ్చి యాడ్ అయిపోయి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చే కొద్ది మొత్తానికి ఏమవుతుంది అంటే ఈ వాల్యూ మనకి ఏమవుతుందంటే నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. లేదా ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లేస్లో -x పెట్టాను, ఏమవుతుంది? సింపుల్గా మ్యాథమెటికల్ డిస్కస్ చేయాలనుకోండి, f(-x) - f(x), ఇది కూడా ఒక ఆడ్ ఫంక్షన్ అన్నమాట. లేదా ఇటుపక్క కూడా ఇన్ఫినిటీ దగ్గర పోయే కొద్దీ ఈ వాల్యూ ఏమైపోతుంది? 0 అయిపోతుంది కదా. అంటే 0 దగ్గర 0, ఇన్ఫినిటీ దగ్గర కూడా 0, ఓకేనా. -r/√2 దగ్గర మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, అంటే దీనికి కూడా గ్రాఫ్ ఇలాగే వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ అనేది మ్యాక్సిమంగా ఉంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మ్యాక్స్ వాల్యూ ఎంత ఉండొచ్చు అది కూడా ఒకసారి కనుక్కుందాం. చూడండి, ఈ మ్యాక్స్ అనేది x = r/√2 పెట్టాలి, అంటే kq r/√2 బై x², అంటే r/√2 హోల్ స్క్వేర్ అంటే r²/2 ప్లస్ r² హోల్ పవర్ 3/2 ఈక్వల్స్ టు kq(r/√2) బై r² ప్లస్ 2r² అంటే 3r²/2 అంటే 3/2 r² హోల్ పవర్ 3/2. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు నాకేమవుతుంది? kq r/√2, ఓకేనా. 3/3/2 అంటే 3√3, 2/3/2 అంటే 2√2, r² 3/2 అంటే స్క్వేర్, ఇది 1/2 క్యాన్సల్ అంటే r³ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ చూడండి, √2 అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ r క్యాన్సిల్, ఇక్కడ r², మొత్తాన్ని నాకేమొస్తుంది అంటే ఇది పైకి వెళ్తే 2kq/3√3 r². అంటే నాకు మొత్తానికి ఈ మ్యాక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2kq/3√3 r² వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఒక యూనిఫామ్లీ చార్జెడ్ రింగ్ వల్ల మ్యాక్సిమం వాల్యూస్ r/√2 -r/√2 వస్తుంది అనమాట. అది కూడా ఎంత వస్తుంది అంటే ఈ మ్యాక్స్ 2kq/3√3 r² వస్తుంది, ఓకేనా. ఇది కూడా వాల్యూ ఎంత? -2kq/3√3 r². క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా ఒక
ఒక యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ వల్ల దాని యొక్క యాక్సిస్ పైన ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఈ రకంగా వచ్చి ఈ వాల్యూస్ అనేవి వేరే అవుతూ వస్తాయి అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్, ఇది పాయింట్ మీకు బాగా అర్థం అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే an electron of mass m is placed at the center of uniformly charged ring. ఒక యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ ఉందన్నమాట. దీని ఒక సెంటర్లో ఏం చేసామంటే ఎలక్ట్రాన్ ని ప్లేస్ చేసాము. సెంట్రల్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫ్ నెట్ ఏమైపోతుంది, 0 అవుతుంది. లేదా చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ డిస్ప్లేస్డ్ స్లైట్లీ, దీన్ని కొద్దిగా ఇలా డిస్ప్లేస్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డిస్టెన్స్ ని మనం ఏం చేసామంటే డిస్ప్లేస్ చేసాం. ప్రూవ్ దట్ ఇట్ ఫాలోస్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ టైం పీరియడ్. ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ని పర్ఫామ్ చేస్తుంది, సేమ్ అదే విధంగా దాని ఒక టైం పీరియడ్ అనుకోమని కదా. ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లోకి పర్ఫామ్ చేయాలన్నప్పుడు కండిషన్ ఏంటంటే ఎఫ్ ప్రపోర్షనల్ టు -x. నువ్వు చెప్పాలంటే ఈ ఆబ్జెక్ట్ వచ్చి స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఓకేనా, ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి కొద్దిగా అలా డిస్ప్లేస్ చేసాము. డిస్ప్లేస్ చేసినామంటే దానిపైన యాక్టివ్ ఫోర్స్ మళ్ళీ తన దగ్గర తీసుకొని వచ్చాయనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అది ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. క్లియర్, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ చార్జ్డ్ రింగ్ వల్ల ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అంటే kqx/r² + x² ⁴ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఎందుకు చదివిసారంటే ఫోర్స్ లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ ని ప్లేస్ చేసాం, కొద్దిగా డిస్ప్లేస్ చేసాం అన్నమాట. అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది, F = E ఇంటూ ఎలక్ట్రాన్ చార్జ్. F = E ఎంత, kqx/r² + x² ⁴ ఇంటూ ఎలక్ట్రాన్ చార్జ్. క్లియర్ గా మన డిస్ప్లేషన్ చాలా స్లైట్ కాబట్టి x is very much less than r, therefore the f becomes, మనం x వాల్యూని కనుక నెగ్లెక్ట్ చేసాము అనుకోండి, kqx/x వాల్యూని నెగ్లెక్ట్ చేసాం కాబట్టి r² ⁴ 2 గెట్స్ క్యాన్సిల్ అయితే r³ ఇక్కడ ఎలక్ట్రాన్ చార్జ్ అట్టే ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఎక్స్ వచ్చి ఈ డైరెక్షన్ లో డిస్ప్లేస్ చేసాం చార్జ్ని. ఓకేనా, ఇప్పుడు ఇది పాజిటివ్ రింగ్, ఇక్కడ ఉండే నెగటివ్ పార్టికల్. ఓకేనా, పాజిటివ్ నెగటివ్ ఏం చేసింది, అట్రాక్ట్ చేస్తుంది. అంటే మన ఈక్విలిబ్రియం పొజిషన్ కొద్దిగా డిస్ప్లేస్ చేయగానే ఫోర్స్ వచ్చి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అయింది. అంటే చూడండి, సింపుల్ గా ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు -x ఫామ్ లో ఉంది. దేర్ ఫోర్ ఇట్ పర్ఫార్మ్స్, ఇక్కడ మ్యాథమెటికల్ కూడా మనకు వచ్చింది, ఇది రీస్టోరింగ్ ఫోర్స్. ఓకేనా, ఎఫ్ ప్రపోర్షనల్ టు -x కాబట్టి దేర్ ఫోర్ ఇట్ పర్ఫార్మ్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్. క్లియరా, ఎప్పుడైనా సింపుల్ హార్మోనిక్ మోషన్ సంబంధించి అడిగాడు అనుకోండి, మీరు జస్ట్ రీస్టోరింగ్ ఫోర్స్ కనుక్కోండి. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చూడండి, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే యాక్సలరేషన్ ఈక్వల్స్ టు kqxe/r³. ఇప్పుడు చూడండి, నాకు యాక్సలరేషన్ కావాలి, ఏమవుతుంది, kqxe/mr³. ఓకేనా, మనం కనుక్కోవాలని టైం పీరియడ్ కాబట్టి యాక్సలరేషన్ ని ω²x లాగా రాసుకోవచ్చా, ఎక్స్ డిస్ప్లేస్ చేస్తే ω²x = kqxe/mr³. ఎక్స్ గెట్స్ క్యాన్సల్డ్, మొత్తం నాకు ఒమేగా ఏమవుతుందంటే √kqe/mr³ వచ్చింది. ఒమేగా కనుక్కుంటే అయిపోతుంది, మళ్ళీ టైం పీరియడ్ అనుకోవాలి. టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, t = 2π/ω. ఓకేనా, మొత్తానికి టీ ఏమవుతుంది అంటే 2π √mr³/kqe అన్నమాట. క్లియర్ గా చూడండి, ఆల్రెడీ ఇదే మెథడ్స్ లో మనం ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ మొత్తానికి సింపుల్ హార్మోనిక్ మోషన్ అనగానే మన మైండ్లోకి రావాల్సింది అంటే
ఫోర్స్ కనుక్కున్నామా, ఎంఏ సబ్స్టిట్యూట్ చేసామా, ఏ ఈక్వల్స్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసామా, ఒమేగా వాల్యూ కనుక్కున్నామా, టైం పీరియడ్ కనుక్కున్నామా. అంటే మీకు అక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తున్నాం అనేసి ఐడియా రావాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్లో లాస్ట్ ఫైనల్ ప్రాబ్లం చేద్దాం. చూడండి. క్వశ్చన్ ఏంటంటే ఒక యూనిఫామ్లీ చార్జెడ్ రింగ్ ఉందన్నమాట. దీని యొక్క చార్జ్ వచ్చి క్యూ, రేడియస్ వచ్చి ఆర్. ఇప్పుడు నేనేం చేశానంటే అట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ దగ్గర నుంచి ఒక రాడ్ ని ప్లేస్ చేశాను అన్నమాట. ఓకేనా. దీని యొక్క చార్జ్ ఎంత అంటే క్యూ. దీని యొక్క లెంత్ ఎంత ఉందంటే, ఇప్పుడు పాజిటివ్లీ చార్జెడ్ రాడ్ అన్నమాట. దీని యొక్క లెంత్ ఎంత ఉందంటే ఇట్స్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ద రింగ్. we need to find the force, which means electrostatic force between ring and rod. రింగ్ కి రాడ్ కి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఇప్పుడు జనరల్గా దీనికి ఫోర్స్ కనుక్కోవాలంటే కొద్దిగా కష్టమే. ఓకేనా. ఏదైనా మనం దీని యొక్క ఫోర్స్ దీనిపైన కనుక్కోవచ్చు, లేకపోతే దీని యొక్క ఫోర్స్ దీనిపైన కనుక్కోవచ్చు. ఎలా అయినా కనుక్కోవచ్చు అనమాట. నేను ఎలా చేస్తానంటే ఫోర్స్ డ్యూ టు చార్జ్డ్ రింగ్ ఆన్ దిస్ రాడ్ అనేసి కనుక్కుంటాను. ఓకేనా. అది కనుక్కోవడానికి నేను ఏం చేస్తాను అంటే, ఎలాగో యాక్సిస్ లో ప్లేస్ చేశాను కాబట్టి రాడ్ దగ్గర ఎక్స్ డిస్టెన్స్ లో డిఎక్స్ లెంత్ ఉండే ఒక పాయింట్ చార్జ్ హూస్ చార్జెస్ డిక్యూ తీసుకుంటాను. క్లియర్ స్టూడెంట్స్. అప్పుడు మొత్తాన్ని ఫోర్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎఫ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డిక్యూ. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్డ్ రింగ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్. మనకి ఇందాక డిస్కస్ చేసాము. కేక్యూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ డిక్యూ. డిక్యూ వాల్యూ నాకు తెలుసా అంటే తెలీదు. ఈ మొత్తం చార్జ్ వచ్చి క్యూ, దాని యొక్క లెంత్ ఎంత అంటే ఆర్. సింపుల్గా నేను క్యూ బై ఆర్ ఈక్వల్స్ టు డిక్యూ బై డిఎక్స్ రాసుకోవచ్చు కదా, లీనియర్ చార్జ్ డెన్సిటీ. అప్పుడు నాకు డిక్యూ ఏమవుతుంది, క్యూ బై ఆర్ డిఎక్స్ అవుతుంది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. మొత్తం నాకు ఎఫ్ ఈక్వల్స్ టు కేక్యూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ క్యూ బై ఆర్ డిఎక్స్. ఓకేనా. ఈ ఫోర్స్ కూడా కేవలం ఈ చార్జ్డ్ రింగ్ వల్ల ఇక్కడ ఉన్న పాయింట్ చార్జ్ పైన వచ్చే ఫోర్స్. కానీ మనం ఏ ఫోర్స్ కనుక్కోవాలి, రింగ్ కి రాడ్ కి మధ్య ఫోర్స్ కనుక్కోవాలి. మనం ఇక్కడ కనుక్కున్న ఫోర్స్ వచ్చి చాలా చిన్న ఫోర్స్ అన్నమాట, కేవలం పాయింట్ చార్జ్. ఇప్పుడు ఇవన్నీ పాయింట్ చార్జెస్ యాడ్ చేసాము అనుకోండి, టోటల్ ఫోర్స్ అనేది వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ డిఎఫ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కే క్యూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ క్యూ బై ఆర్ డిఎక్స్. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అన్న లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, రాడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 0 దగ్గర నుంచి, 0 లెంత్ దగ్గర నుంచి ఆర్ లెంత్ వరకు మనకు రాడ్ ఉంది. కాబట్టి 0 to R నుంచి లిమిట్స్ తీసుకున్నాం. చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే కాన్స్టెంట్ టర్మ్స్ ని బయటికి తీసేద్దాం. ఓకేనా. అప్పుడు నాకు ఇంటిగ్రల్ డిఎఫ్ అంటే ఎఫ్ అవుతుంది. ఎఫ్ ఈక్వల్స్ టు కే బయటకు వస్తుంది, క్యూ బయటకు వస్తుంది, ఈ క్యూ కూడా బయటకు వచ్చింది, బై ఆర్ బయటకు వచ్చింది. ఇంకా బయటికి రానిది ఏంద్రా అంటే ఇంటిగ్రల్ 0 to R x dx బై
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇప్పుడు దీని యొక్క వాల్యూ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి సార్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి, కంప్లీట్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ని టీ స్క్వేర్ అనుకుంటాను. ఓకేనా? డిఫరెన్షియేట్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చి 2x d/dx ఆఫ్ ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0 ఈక్వల్స్ టు d/dx ఆఫ్ టీ స్క్వేర్ వచ్చి 2t, మళ్ళీ dt/dx 2 గెట్స్ క్యాన్సిల్, x dx ఈక్వల్స్ టు t dt వచ్చింది అనమాట. ఈ వాల్యూస్ ఎత్తి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, నాకు ఎఫ్ వాల్యూ ఏమవుతుందంటే k3q/r ఇంటిగ్రల్ 0 టు r x dx వాల్యూ ఎంత? t dt బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఆల్రెడీ టీ స్క్వేర్ అన్నాను, టీ స్క్వేర్ హోల్ పవర్ 3/2. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ చూడండి, 2 గెట్స్ క్యాన్సల్డ్, పక్కన రాస్తున్నాను. ఎఫ్ ఈక్వల్స్ టు k3q/r. చూడండి, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ క్యూబ్ ఉంది, టీ ఇక్కడ స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ 0 టు r 1/t స్క్వేర్ dt అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 1/t స్క్వేర్ dt మనకి ఏమవుతుందంటే ఎఫ్ ఈక్వల్స్ టు k3q/r మైనస్ 1/t వస్తుంది అనమాట. 0 టు r వరకు మైనస్ని బయటికి తీసుకుందాం. ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ k3q/r. ఓకేనా? 1/t వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/ చూడండి, టీ వాల్యూ ఏమవుతుంది? t ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ లిమిట్స్ వచ్చి 0 నుంచి r వరకు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు లిమిట్స్ అప్లై చేసామనుకోండి, ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ k3q/r. ఫస్ట్ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ రూట్ 2r స్క్వేర్. ఓకే, అప్పుడు నాకేమవుతుంది? 1/√2r అవుతుంది మైనస్ 1/r అవుతుంది 0 లిమిట్స్ అప్లై చేసిన తర్వాత. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఎఫ్ ఈక్వల్స్ టు ఇది కూడా లోపల పంపించాను అనుకోండి, k3q/ రెండిట్లో నుంచి ఆర్ని బయటికి తీసాను అనుకోండి, ఏమవుతుంది? r స్క్వేర్ 1/1 మైనస్ √2 వస్తుంది అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా కాన్సెప్ట్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి సార్, రాడ్ ఇక్కడ పెట్టాం కాబట్టి దాని యొక్క లెంత్ రేడియస్కి ఈక్వల్గా తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది సార్ ఆన్సర్. ఒకవేళ రాడ్ వచ్చి ఇలా ప్లేస్ చేసి ఉంటే, మొత్తం లెంత్ ఎల్ అనుకొని L/2 ఇటు సైడ్ L/2 ఇటు సైడ్ పెట్టుకొని ఉంటే ఏమైంది సార్ అంటే, అదే మనకు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్స్ దగ్గర ఎంత ఉంటుందో ఈ పాయింట్స్ దగ్గర కూడా అంతే ఉంటుంది. మొత్తానికి ఫోర్స్ కూడా ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఎఫ్ అంటే ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? అదే రాడ్ ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల మొత్తానికి నెట్ ఫోర్స్ అనేది మనకు వచ్చింది అనమాట. ఓకేనా? అదే రాడ్ని మనం గనక ఒకవేళ జస్ట్ మీకు చెప్తున్నాం రెఫరెన్స్ కోసం, రింగ్ దగ్గర నుంచి ఇంకొంచెం దూరంలో పెడితే, ఆలోచించండి కొద్దిగా. ఇదే రాడ్ని ఇక్కడ నేను సెంటర్ దగ్గర నుంచి తీసుకుని వచ్చాను. ఓకేనా? ఒకవేళ సెంటర్ దగ్గర నుంచి తీసుకుని రాకుండా అదే రాడ్ని సెంటర్ కంటే కూడా కొద్దిగా దూరంలో, ఓకేనా, ప్లేస్ చేసి ఉంటే ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే సింపుల్గా సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. కాకపోతే మనం ఏం చేయాలంటే లిమిట్స్ని మార్చాల్సి వస్తుంది. ఇక్కడ లిమిట్స్ ఏం చేసాము? 0 టు r వరకు తీసుకున్నాను. ఒకవేళ ఏ అనే డిస్టెన్స్ దగ్గర పెట్టుంటే, ఇక్కడ ఏ అనే డిస్టెన్స్ దగ్గర పెట్టుంటే ఇక్కడ లిమిట్స్లో ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఇఫ్ ద లెంత్ ఆఫ్ రాడ్ ఇస్ ఎల్ అయితే a ప్లస్ ఎల్ వరకు ఎండ్ అయ్యేది అనమాట.
అంటే జస్ట్ లిమిట్స్ మాత్రం మారుంటాయి, ఏ నుంచి ఏ ప్లస్ ఎల్. క్లియర్ స్టూడెంట్స్? అంటే రాడ్ని ఎక్కడ ప్లేస్ చేసామా అనేది పాయింట్ కాదు. ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని యూస్ చేసి ఫోర్స్ ఎలా కనుక్కుంటున్నాము, లిమిట్స్ అప్లై చేయడం అనేది రావాలి. అప్పుడు వాడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అదే చూడండి, రాడ్ని కొద్దిగా అలా డిస్ప్లేస్ చేయగానే ఓకేనా, జస్ట్ లిమిట్స్లో చేంజ్ చేయడం వల్ల నాకు ఆన్సర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈరోజు చెప్పిన టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సెమీ సర్క్యులర్ రింగ్, ఆర్క్, వీటి గురించి ఒకసారి డిస్కషన్. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.